హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. ప్రమాదంలో డ్యామ్ కేంద్రం కీలక నిర్ణయం, మంత్రి అరెస్టు అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుందండి. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై అధ్యయనం చేసి పటిష్టమైన నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఫిబ్రవరి 13న రాసిన లేఖను పరిగణలోకి తీసుకున్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందాన్ని పంపడానికి సంసిద్ధమని వ్యక్తం చేసింది. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యన్ నేతృత్వంలో 5గురితో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నది. త్వరలోనే ఈ కమిటీకి మేడిగడ్డతో పాటు అన్నారం, సుందెళ్ల బ్యారేజీలను పరిశీలించి వాటి పటిష్టతను అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను ఇవ్వనుంది. కమిటీ చైర్మన్గా చంద్రశేఖర్ అయ్యన్ను ఎంపిక చేసిన మిగిలిన 9 సభ్యుల పేర్లను శుక్రవారం వెల్లడించనుంది. కమిటీ ఏర్పాటు గురించి జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారుడు విదిరి శ్రీరామ్ను పాత్రికేయులు ప్రశ్నించగా, కమిటీ ఏర్పాటుపై జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ ఇప్పటికే స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారని బదులిచ్చారు. ఈ కమిటీ 4 వారాల్లో పూర్తి స్థాయి నివేదికను ఇస్తుందని, నెల రోజుల వ్యవధిలో ప్రాథమిక నివేదిక ఇస్తుందని వివరించారు. మేడిగడ్డ బ్యారేజీ కట్టిన తీరుపై తీవ్రమైన కామెంట్లు చేసిన ఆయన, నిర్మాణానికి ముందే సాయిల్ టెస్ట్ ద్వారా నేల స్వభావాన్ని విశ్లేషించాల్సి ఉన్నదని, కానీ అది జరగకుండానే నిర్మాణమైందన్నారు. ఈ నిర్లక్ష్యానికి ఏదో ఒక రోజు ఎవరో ఒకరు జైలుకు ఓచలు లెక్కపెట్ట తప్పదన్నారు. సమయమే దాన్ని నిర్ణయిస్తుందన్నారు. వర్షాలకు ముందు తర్వాత జరగాల్సిన మాన్సూన్ స్టడీ కూడా జరగలేదన్నారు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీ గురించి ఆలోచిస్తున్నప్పటికీ చాలా కాలం క్రితం కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు 2 రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, మెయింటెనెన్స్పై సీరియస్ దృష్టి పెట్టలేదని విదిరి శ్రీరామ్ ఆరోపించారు. ఈ 2 ప్రాజెక్టులు 2 రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్నవేనని, ఒకవైపు తెలంగాణ, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయని, 2 ప్రాజెక్టుల్లోనూ నీటి వాటాల గురించి మాట్లాడుతున్నాయో తప్ప వాటి నిర్వహణ, రెగ్యులర్గా జరగాల్సిన మెయింటెనెన్స్ను గురించి ఆలోచించడం లేదన్నారు. లెక్క ప్రకారం శ్రీశైలం మెయింటెనెన్స్ను ఆంధ్రప్రదేశ్, నాగార్జున సాగర్ను తెలంగాణ ప్రభుత్వం చూసుకోవాల్సి ఉందని, కానీ 2 రాష్ట్రాల మధ్య ఘర్షణతో ఒక రాష్ట్రానికి చెందిన వారు మరో రాష్ట్రం పరిధిలోకి వెళ్లకుండా పరస్పరం ఆంక్షలు పెట్టుకోవడంతో మెయింటెనెన్స్ను గాలికి పోయిందన్నారు. ఈ 2 ప్రమాదపు అంచుల్లో ఉన్నాయని, డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందాలు ఈ మధ్యనే అక్కడకు వెళ్లి ఫిజికల్గా తనిఖీలు చేశాయని గుర్తు చేశారు. ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.